హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ శృతి. చాలా రోజుల తర్వాత ఇలాగ విష్ చేస్తున్నాను అనమాట వీడియోలో. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియచేయండి. అండ్ మీరు కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తుంటే నా అదర్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజైతే ఈ వీడియోలో నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ దొండకాయ ఫ్రై నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను, ఎందుకంటే మా పీజీ ఓనర్ అప్పట్లో చేసేదనమాట, బాగా నచ్చేది, అలాగే నేర్చుకున్నాను. నేను ఫుడ్ ప్రో అయితే కాదు, నేను ఒకరి దగ్గర నేర్చుకున్న వంటలు ఇక్కడ పెడుతున్నామంట. ఏదైనా అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అలా చెప్పిన వంటలే నా ఛానల్లో ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ దొండకాయల్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక బట్టతో తూడ్చేసేయండి, తడి లేకుండా. తర్వాత మనకి ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా ఈ చూపించే విధంగా జంపుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా ఉంటే అంత బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఉంటుంది. అదే ట్రిక్. దొండకాయ కర్రీ చేసేటప్పుడు నాకు రెడ్ కలర్ ఉండే చేయబుద్ధి కాదనమాట, బట్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం బాగుంటుంది. రెడ్ కలర్ ఉన్నా, గ్రీన్ కలర్ ఉన్నా, అంటే రెడ్ కలర్ అంటే బలిసిపోయినాయి అంటారనమాట, ఉన్నా కూడా ఏం పర్లేదు, ఫ్రైకి అయితే బాగుంటాయి. సో ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఫ్రైకి. 4-5 వెల్లుల్లి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలని వేసేస్తాను అనమాట. నాకు ఎందుకో ఎన్ని కడాయిలు ఉన్నా కూడా ఈ స్టీల్ కడాయే ఇష్టం అనమాట. అది కడిగేకి వేసినా కూడా కడుక్కొని మళ్ళీ దాన్నే వాడతాను. ఎందుకు అలా అడిక్ట్ అయిపోయినాను స్టీల్ కడాయి. మీరు కూడా అంతేనా? ఏదైనా ఒకదానికి అలవాటు పడితే అదే యూజ్ చేయాలనిపిస్తుందా? సో ఇవైతే ఒక 10 minutes అనమాట, బాగా ఇట్లా మగ్గాలన్నమాట. మగ్గే వరకు పెట్టేసాను. నేను ఒక 8 to 10 minutes చిన్న మంటలో పెట్టేశాను. దాని తర్వాత దీనికి కావాల్సిన వేరేట్ అనమాట, శనగిత్తనాలు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా తీసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అనమాట, శనగిత్తనాలు వేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఇక ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయినాయి అనే టైంలో మనము మిగతా ఉన్నాయి కదా, తెల్లగా వెల్లుల్లి అని చెప్పా కదా, వెల్లుల్లి, శనగిత్తనాలు అండ్ జీడిపప్పు, కరివేపాకు, ఇవి కూడా వేసుకొని అలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవడమే. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవడమే. తర్వాత ఆయిల్ అంతా తీసేసుకొని అదే కడాయిలో మనం పక్కన పెట్టుకున్న ఈ ఫ్రై ఐటమ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులోకి మళ్ళీ ఆయిల్ ఏం వేయను. తగినంత కారము, ఉప్పు వేసుకొనేసి బాగా కలపడం. దాని తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి, తురిమిందైనా పర్లేదు, మిక్సీ పట్టిందైనా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది. ఆ ఎండు కొబ్బరి వేసేసి పప్పులో కన్నా రసంలో కన్నా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ శృతి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్.